ఈ నోటి దుర్వాసన ఆర్ బ్యాడ్ స్మెల్ ఆర్ హాలిటోసిస్ అనేది ఒక ప్రధానమైన సమస్య ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాము. సో అది ఆ సమస్య మీకంటే మీ పక్క వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకంటే మీ స్మెల్ మీకు అంత ఏర్పడదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఇబ్బంది కలిగించదు. ఆఫీస్లో ఉండే మీ కలీగ్స్కు, మీతో పక్కన ఉండే వాళ్ళకు, మీ ఫ్రెండ్స్కు, వాళ్ళకు చాలా ఎంబరాసింగ్ సిచ్యువేషన్ కలిగిస్తుంటుంది. ఇది ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకుంటే దీన్ని రాకుండా ఏం చేసుకోవాలన్నది ఈజీ. ఎందుకు వస్తుంది అంటే పండ్ల మధ్యలో ఫుడ్ పార్టికల్స్ అలాగనే ఉండిపోవటం వల్ల, ఎస్పెషల్లీ ఈ నాన్ వెజ్ ఫైబ్రస్ ఫుడ్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఆ చికెన్ ముక్క కానీ ఆ మటన్ ముక్క కానీ పండ్ల మధ్యలో ఇరుక్కుంటే అది మీరు క్లీన్ చేసుకోకపోతే అది అక్కడే ఉండి అక్కడే కుళ్ళిపోయి అక్కడి నుంచి స్మెల్ వస్తూ ఉంటుంది. నాన్ వెజే కాదు, వెజిటేరియన్ ఫుడ్ కూడా ఎనీ ఫుడ్ పార్టికల్, చిన్న క్యారెట్ ముక్కో లేకుంటే కొబ్బరి ముక్కో ఏదైనా ఇరుక్కూడదు అనుకోండి పండ్ల మధ్యలో, అది అక్కడే ఉంటే ఏమవుతుంది, కొంతకాలానికి అది పాడైపోతుంది. దాంట్లోంచి ఆబ్వియస్గా స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ నీ నోట్లోంచి వస్తూ ఉంటుంది, నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే మెయిన్ కారణము పండ్లు పుచ్చిపోవటం వల్ల కూడా ఈ బ్యాడ్ స్మెల్ రావచ్చు. పండ్లు పుచ్చు లోపలికెల్లా పోతే అక్కడ ఫుడ్ పార్టికల్స్ డిపాజిట్ అయ్యి ఆ డిపాజిట్ అయిన ఫుడ్ పార్టికల్స్ కుళ్ళిపోయినా కానీ స్మెల్ రావచ్చు. ఇంకొక కారణం ఏంటంటే ఆ పన్ను పుచ్చినప్పుడు లోపల నరం ఉంటుంది పంటలో, డెంటల్ పల్ప్ అంటారు. ఆ పల్ప్ డెడ్ అయినప్పుడు ఆ కుళ్ళిపోయిన నరం, ఆ డెడ్ అయిన పల్ప్ నుంచి ఒక రకమైన పస్ తయారవుతుంది, ఒక రకమైన చీమ్ తయారవుతుంది. ఈ చీమ్ వల్ల ఆ స్మెల్ వస్తూనే ఉంటుంది. ఇది కూడా ఒక కారణం. కొంతమందికి సైనసైటిస్ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. ఈ సైనసైటిస్ వల్ల కూడా ఆ సైనస్ ఫ్లూయిడ్ ముక్కులో నుంచి గొంతులో పట్టడం వల్ల కూడా ఒక రకమైన స్మెల్ వస్తుంటుంది. ఇంకొంతమందికి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కడుపులో ఉండే ఫుడ్ డైజెస్ట్ కాక అది ఒక రకమైన గ్యాస్ ఫామ్ అయ్యి ఆ గ్యాస్ గొంతులోకి వచ్చి నోట్లోకి వచ్చి ఆ విధంగా కూడా స్మెల్ రావచ్చు. ఈ కారణాల వల్ల నోట్లో దుర్వాసన వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నవి. ఈ అన్నిట్లో కల్లా ప్రధానమైన కారణం పంటి సమస్యలే. సో చాలామందికి తెలియదు ఎవ్రీ ఇయర్ ఒకసారి పోయి డెంటిస్ట్ని కలవాలని, చాలామందికి తెలియదు అప్పుడప్పుడు మనము పనులు క్లీన్ చేయించుకోవాలని. సో ఇలాంటి తెలియనితనం వల్ల ఈ స్మెల్ వస్తుంది. సో మీరు డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వండి, పనులు రెగ్యులర్గా క్లీన్ చేయించుకోండి. సో ఇంకొక అపోహ ఏంటంటే మేము పనులు క్లీన్ చేయించుకుంటే పనులు డ్యామేజ్ అవుతాయేమో, ఎనామిల్ అరిగిపోద్దేమో, ఆ డెంటిస్ట్ క్లీన్ చేసేటప్పుడు మా పనులను పాడు చేస్తాడేమో అని ఒక అపోహ ఉంది. అది అపోహ మాత్రమే. మీ పనులు ఎన్నిసార్లు క్లీన్ చేసినాను మీ ఎనామిల్ కొద్దిగా కూడా డ్యామేజ్ కాదు, మీ ఎనామిల్కి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, ఇంకా మీకు మంచే జరుగుతుంది. ఆ ఉన్న పాచ అంతా వెళ్ళిపోతుంది, ఆ స్మెల్ పోతుంది, ఆ చిగుర్లు మంచిగా అయిపోతాయి. ఇవన్నీ మంచిగా ఉన్నాయి కాబట్టి మీరు మీ దంతవైద్యుని కన్సల్ట్ అయ్యి పనులను శుభ్రంగా చేసుకోండి. ఎలాంటి ఇబ్బంది రాకుండా మీ దంతాలను సంరక్షించుకోండి.